నక్సలిజానికి సంబంధించి చాలా తీవ్ర సంక్షోభంలోకి పడిపోయింది. ఈ విషయం ఇప్పుడు మనం ఎవరో సర్టిఫికెట్ ఇవ్వక్కర్లేదు, వాళ్ళ స్టేట్మెంట్లు చూస్తే అర్థమవుతుంది. నక్సలైట్లే స్వయంగా మేము చర్చలకు సిద్ధమని ప్రకటించడం, ప్రజాస్వామ్య పౌర మానవ హక్కుల సంఘాల వాళ్ళు ఇప్పుడు స్టేట్మెంట్లు ఇవ్వడం, యుద్ధం ఆపండి, కన్నెగుట్టలు ఆపండి, లేకపోతే ఇంకో చోట ఆపండి, మీరు కాల్పులు జరపకండి, ప్రాణాలు తీయకండి, చర్చలు జరపండి, చర్చలకు వాళ్ళు సిద్ధం అంటున్నారు కదా. వీళ్ళందరూ వాస్తవంగా చెప్పాలంటే జనజీవన స్రవంతి నక్సలైట్లు. ఆయుధాలతో అడవుల్లో ఉండి అక్కడికొచ్చే పోలీసుల్ని, అక్కడికొచ్చే సైనికుల్ని చంపుతూ, అక్కడ ఎలాంటి అభివృద్ధి చేయనీయకుండా అడ్డుపడుతూ, అక్కడ ఉన్నటువంటి గిరిజనులకేమో ప్రభుత్వాలు మీకు డెవలప్మెంట్ చేయట్లేదని చెప్పి రెచ్చగొడుతూ వాళ్ళని వాడుకునేటటువంటి తత్వంతో ఉండేటటువంటిది అక్కడ ఉండేటటువంటి మావోయిస్టులు. వాస్తవంగా ఒకప్పుడైతే మాత్రం మన ప్రభుత్వాలు అటవీ ప్రాంతాల్లో నిర్లక్ష్యం చేసినాయి, గిరిజనులను అస్సలు పట్టించుకోలేదు. వాళ్ళ తరపున కొన్ని సీట్లు ఉన్నాయి కాబట్టి ఆ పోటీకి అది కూడా ధనవంతులైనటువంటి ఆ కేటగిరీ కింద ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే వాడుకున్నారు. బట్ తర్వాత కాలంలో మార్పులు సంభవించినాయి. ఈ అన్నల గొడవల వలన లేకపోతే నక్సలైట్ల కార్యకలాపాల వల్లనే ఆ ప్రాంతాల్లో పోలీసులు తిరగాల్సి వచ్చినప్పుడు అక్కడ రోడ్డు లేకపోవడం, నీళ్లు లేకపోవడం, వస్తువులు లేకపోవడం, అక్కడ ప్రజలు అసలు పోలీసులకు సహకరించకుండా అన్నలకు ఎందుకు సహకరిస్తున్నారన్న ఆరా తీసుకున్నప్పుడు అక్కడ మౌలిక సదుపాయాలు కల్పించట్లేదు, అక్కడ అభివృద్ధి జరగట్లేదు అన్నటువంటి విషయం ప్రభుత్వం దృష్టికి రావడం, అదేంటి మనం లక్షల కోట్ల రూపాయలు పోస్తున్నాం వాళ్ళకెందుకు జరగట్లేదు అంటే మధ్యలో తినేస్తున్నారు అన్నటువంటి విషయం తెలవడం, అప్పటి నుంచి ఒక విధానపరమైనటువంటి నిర్ణయాలతో సిస్టమేటిక్గా వెళ్తున్నారు. కాబట్టి గిరిజన ప్రాంతాల అభివృద్ధికి నక్సలైట్ల పోరాటమే కారణం. కాకపోతే ఒక దశ దాటిన తర్వాత ఇప్పుడు అదే గిరిజన ప్రాంతాలకు సంబంధించిన బిడ్డల్ని ఇక్కడ గ్రేహౌండ్స్ లాంటి దళాల్లోకి తీసుకుని అదే నక్సలైట్ల అంతానికి ఒక పక్కన చర్యలు తీసుకుంటుంటే, రెండో పక్కన నక్సలైట్లలో వచ్చినటువంటి మార్పు ఏంటంటే కాస్త స్వార్థం, కాస్త ఇతరత్ర ఆలోచనలు రావటం, దానివలన గిరిజనులకి అభివృద్ధి జరగనీయకుండా వాళ్ళు అడ్డుపడుతుండటం. ఇప్పుడు అందుకనే గిరిజనులు కూడా వాళ్ళకి సహకరించట్లేదు. అదే సందర్భంలో ప్రభుత్వాల సంక్షేమ పథకాలు వాళ్ళకి వెళ్తున్నప్పుడు, పేదరికం తగ్గుతున్నప్పుడు వాళ్ళు దూరంగా ఉంటారు. ఇదే సందర్భంలో ఇప్పుడు వాళ్ళకి ఏది అమిత్ షా వచ్చాడు 2026కి నక్సలిజం అంతం అన్నటువంటి కాన్సెప్ట్ని కంట్రోల్ చేయడానికి చేసినటువంటి ప్రయత్నం ఫలించకపోగా వందల మంది నక్సలైట్లు చనిపోతున్నటువంటి వేళ వాళ్ళని రక్షించడం కోసం మన మధ్యలో ఉండేటటువంటి మేధావులుగా ఉండేటటువంటి మావోయిస్టులు, ఇక్కడ మేధావి మావోయిస్టులు అనాలి వీళ్ళు ఇప్పుడు ఈ స్టేట్మెంట్లు ఇస్తున్నారు.